సముద్రం పీత అండి. చూడండి ఎలా ఉందో, ఎర్రగా బాగుంది. ఇది చూడండి, ఇదేంటో తెలియదు నాకు. జెల్లీ ఫిష్ అనుకుంటున్నాను, కాకపోతే భయం వేస్తుంది దాన్ని, అందుకని ముక్కతో కదుపుతున్నానండి. బైక్ మీద రైడ్ చేస్తుంటే చాలా బాగుందండి. అది సముద్రం గట్టు మీద చాలా బాగుంది. ఈ సముద్రం కెరటాలు అయితే చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. నాకేమో భయం వేస్తుంది. వీళ్ళేమో లోపలికి వెళ్ళిపోతున్నారు, చూసారా? రండి రండి, బయటికి రండి. లోపలికి వెళ్ళొద్దు, బయటికి రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మేము ఎక్కడికి వచ్చాము, లొకేషన్ చూస్తే తెలిసిపోతుందండి. పేరుపాలెం బీచ్కి వచ్చాం. పిల్లలకి సెలవులు కదండి, అందుకని బీచ్కి అని వచ్చాం. రండి, ఇదిగోండి బీచ్. ఈ రోజు ఈ బీచ్ లో బాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం. ఎలా ఉంటుందో తెలియదు, అంత భగవంతుడిదయ్యా. కాకపోతే మేము పొద్దున్నే వచ్చేసామండి, ఇంకా జనాలు కూడా ఎవరూ రాలేదు. ఇప్పుడైతే టైం వచ్చి 8:30 అవుతుందండి ఉదయం. మేమైతే తెల్లరగట్ల అయితే బయలుదేరిపోయాం 5ంటికి వెళ్ళాను. ప్రస్తుతానికి ఇంకా ఎవరో రాలేదు. మేము ఇంకా బీచ్ లో దిగలేదు. స్టార్టింగ్ నుంచి మొదలెట్టాం మేము. ఇది ఏంటనుకున్నారు? సముద్రం పీత. పీత అండి, నేను ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు సముద్రంలో పీత. ఇదిగోండి, దాని వెనకాల పడికెళ్తుంది. సముద్రంలోకి వెళ్ళిపో, బయట ఉంటే చచ్చిపోతాం. సముద్రం పీత చూసారా ఎలా ఉందా? అంటే సముద్రంలోకి వెళ్ళాలికైతే బాగుంటది, మనకైతే విచిత్రంగా కనిపిస్తుంది, వాళ్ళకైతే అన్ని కనిపిస్తాయి. దాని కొమ్ములు కూడా వెరైటీగా ఉన్నాయండి. చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. దీన్ని ముట్టుకోవాలన్నా నాకు భయం వేస్తుందండి. చూసారా, నేను దిక్కపోయినా ఇంకా పైగా వచ్చేస్తుంది. కాకపోతే ప్రస్తుతం జనం ఎవరో లేరంటే మనం ఇంకా దిగలేదు. వారంట నుంచున్నాం. చాలా బాగుంది. ఇది ఎంజాయ్ చేస్తానికి ఇదివరకు ఒకసారి వచ్చాండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉందని. సముద్రం కూడా చాలా పైకి వచ్చింది. సముద్రం కూడా కిరటాలు చాలా పైకి వస్తుందండి. అది నాటోకి మాకు ఎంతో దూరం ఉండదు, చాలా పైకి వస్తుంది. ప్రస్తుతానికి దిగుదామని మేము వారంట తిరుగుతున్నాం అనమాట. హాయ్ అండి, ఈ రోజు బీచ్ కాడికి వచ్చాం, పేరుపాలెం బీచ్. పిల్లలందరూ సెలవులు కదండి, ఇప్పుడు తీసుకెళ్ళని అడుగుతుంటే తీసుకొచ్చాం. ఈ రోజు బీచ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఫ్రంట్ కెమెరాతో చూపిస్తున్నాను, బ్యాక్ కెమెరాతో చూపిస్తాను, మొత్తం అంతా కూడా చూడండి ఒకసారి. హాయ్ అండి, వీళ్ళిద్దరూ మా పిల్లలు. పోయినసారి నేను ఒకసారి సెలవులకి తీసుకొచ్చామండి బీచ్కి. అప్పుడేమో టైం సరిపోలేదు, మధ్యాహ్నం నుంచి వచ్చారు, మాకు టైం సరిపోలేదు. ఈరోజు పొద్దున్న వెళ్దామన్నారని తెల్లారగట్లే బయలుదేరి వచ్చేసాం. 7:30 8ంటికల్లా బీచ్ కాడికి వచ్చేసాం. సరే, ఇవాళ ఎంతసేపు చేస్తారో చూస్తానండి. ఈరోజు రాగానే దిగిపోయారు, ఎంతసేపు చేస్తారో చూడాలి ఈరోజు. కానీ సాయంత్రం దాకా ఉందాం అనుకుంటున్నాం ఈరోజు. మేము టైం చూస్తే ఉదయం 8:30 అలాగ అవుతుందండి. కాకపోతే జనాలు అయితే పెద్ద రాలేదు, అక్కడక్కడ వచ్చారు కానీ ఎక్కువ మంది రాలేదు. కెరటాలు కూడా గట్టిగా కొడుతున్నాయి, చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. నిరుడు కూడా వచ్చాం కానండి, నిరుడు అయితే ఇంత ఎంజాయ్ చేయలేదు. ఈ రోజు అయితే సాయంత్రం దాకా ఎంజాయ్ చేయాలని అనుకున్నాం. ఏమైనా సరే ఇవాళ ఫుల్లీ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాడు మా పిల్లలు, మేము, మా మిస్సెస్ అందరం కూడా. ఇదేమో ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నామండి. ఫ్రంట్ కెమెరాతో మొత్తం చూపిస్తున్నాం, ఎలా ఉందో చూడండి, క్వాలిటీ ఎలా ఉందో మాకు చెప్పండి. ఫ్రంట్ కెమెరాతో మొత్తం తీసి చూపిస్తున్నామండి. ఇందాక చూపించిందేమో బ్యాక్ కెమెరాతో అండి, ఇదేమో ఫ్రంట్ కెమెరా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సముద్రం అయితే పొద్దున్న ఉన్నట్టు ఉండలేదండి. ఇప్పుడు టైం 9:30 అలాగ అవుతుంది, కొంచెం కొంచెం లోనికి వెళ్ళిపోతుంది. అదే పొద్దున్నేమో ఎక్కువ ఉంటుందంట, మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి లోనికి వెళ్ళిపోద్దంటండి, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు బయటకు ఎక్కువ వస్తుందంట. మా అబ్బాయి ఇంకొకడు ఎక్కడ పోయాడు? వెనకాల ఉన్నాడా? ఇంకొకడు అయితే ఏదో గుడి కట్టేస్తున్నాడు, చూద్దాం. సముద్రం సందల దాకా ఉంచుద్దా లేదా, అక్కడ దాకా వచ్చేస్తుంది వాటర్ అయితే. వీడైతే చాలా ప్రయత్నం చేసేస్తున్నాడు. ఇలా రకరకాల ఆటలు ఆడుతున్నారు, మనమే ఆడాలి. ఇంకా కాసేపు తానం చేసిన తర్వాత నీరసం వచ్చిందండి. నీరసం వచ్చిన తర్వాత మా మిస్సెస్ నేను కూడా ఇసుకలో తీతి పుల్ల అని ఒక ఆట ఆడుకున్నామండి కాసేపు. ఆ ఆట కూడా ఎలా ఆడాలో మా మిస్సెస్కి పూర్తిగా నేర్పించానండి. నేర్పించిన తర్వాత ఒక అరగంట గంట ఆడుకున్నాం. ఆడుకున్న తర్వాత నేనే గెలిచానండి, దాంట్లో నేనే విన్ అయ్యాను. ఒకసారి ఇటు చూడండి రా, వీళ్ళిద్దరు ఎవరు అనుకున్నారో మా పిల్లలే. ఇక్కడికి వచ్చే ముందు బాగానే ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో మరి అడుగు మనుషుల్లో మారిపోయారు. బాగున్నారు రా, చాలా బాగున్నారు. ఇప్పుడు ఈత కొడతానని రంగంలో దిగుతుంది, ఏ మాత్రం కొడుతుందో చూడాలి. నేనేదో ఈత కొట్టేద్దామని వెళ్ళానండి, కాకపోతే అక్కడ కిరటాలు చూస్తే భయం వేసేస్తుంది. చూసాను, ఇంకా లాభం లేదని కూర్చుని అది కిరటం కొడుతుంటే గట్టు కొట్టుకొస్తాం. ఇంక ఇదే తప్పించి నేనేం చేయలేకపోయాను. మళ్ళీ ఆకలేస్తుందని మేము టిఫిన్ చేసామని, పిల్లలు చేసేసాక మేము ఇద్దరం చేస్తున్నాం టిఫిన్. మళ్ళీ టిఫిన్ చేసాక దిగుదాం అనుకుని ఇంకా అలా టిఫిన్ చేస్తున్నామండి. అలా చూస్తాం, పిల్లలు కూడా సముద్రంలో ఆడుకుంటున్నారని. ఇలా సముద్రం గట్టున టిఫిన్ చేస్తాం, చాలా బాగుంటది.
ఇక్కడ చూసారా సముద్రం అంతా ఇలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. మేము టిఫిన్ చేసినప్పుడు గట్టాల చాలా బాగుంది వాతావరణం. వేసవకాలంలో అయితే చాలా బాగుంటది. ఇది జెల్లీ ఫిష్ అనుకుంటున్నానండి. నాకైతే పూర్తిగా తెలీదు. పైన చూస్తే గొప్పగా ఉంది కదా. మామూలుగా మీకు తెలుసున్న వాళ్ళు ఉంటాయి కామెంట్ పెట్టండి. మేము ఇంకా పుచ్చకాయ ముక్కతో అటు కదుపుతున్నాం ఇటు కదుపుతున్నాం. పట్టుకోవాలంటే భయం వేస్తుంది. ఇది వెరైటీగా ఉందండి. నాకు ఏంటన్నది అర్థం అవుతలేదు. జనం చూసారా పొద్దున లేరు, అలా జాయిగా ఫుల్ అవుతున్నారండి. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ వచ్చేస్తారు బాగా. మేమున్న ఏపుకు కూడా బాగా ఎక్కువ వస్తారు. అంటే అవి ఉంటాయి కదా అని మేము వెళ్ళలేదు. తర్వాత మేము కూడా ఆ జనంలోకి వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. జనంలో ఎంజాయ్ చేస్తేనే బాగుంటది విడిగా ఉండి కన్నా. చాలా చాలా బాగుందండి. ఇక్కడ మోటార్ సైకిల్ అద్దెకిస్తారండి. ఇసుకలో నడపడం అనేది చాలా బాగుంటదండి. ఒకవేళ మీకు డ్రైవింగ్ వస్తే మీకు ఇచ్చేస్తారు అద్దెకి. ఒక రౌండ్ దూరంగా ఉంటదండి, దూరంగా వెళ్ళి రావచ్చు. ఒకవేళ డ్రైవింగ్ రాకపోతే వాళ్ళే పక్క నుండి ఎలా నడపాలో చెప్తారండి. కాకపోతే ఇసుకలో నడపడం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటదండి. మామూలు బైక్ నడిపింది వేరు, ఇక్కడ ఇసుకలో ఇది నడిపింది వేరు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. చాలా సరదాగా అనిపించింది మాకు. మేము కూడా తీసుకుని ఒక రౌండ్ వేసామండి. మేము 2 రౌండ్లు వేసాం మేమైతే. మా మిస్సెస్ కూడా నడుపుతాం అనుకుంది కానీ కొంచెం నిద్రలో ఉండి నడపలేకపోయింది. నిద్ర మొత్తం వచ్చేసింది అప్పటికే. ఆవిడకి మధ్యాహ్నం అయిపోయింది. అందుకే నేనే నడిపానండి. చాలా బాగుంది. అలా చూస్తూ ఉండగానే అలాగలగలగా టైం 5 అయిపోయిందండి. వీళ్ళు చూస్తేనేమో సముద్రం నుంచి బయటకు రావట్లేదు. వెళ్ళిపోదాం రండి, లేట్ అయిపోతుందన్నా కానీ బయటకు రానంటున్నారు వీళ్ళు. ఒకసారి అడుగుతాను చూడండి, మీ ఎదురుగా ఏం చెప్తారో చూడండి. టైం ఎంత అయింది తెలుసా? 5 అయింది. ఇంకా స్నానం చేస్తుంటే నేను కొంచెం లోనకి వెళ్ళి వీడియో తీద్దాం, కెరటాలు బాగా కనపడతాయని చెప్పి కొంచెం లోనకి వెళ్ళానండి. నేను కొంచెం లోనకి వెళ్ళి వీడియో తీసాను. జనాలు అయితే మటుకు చాలా గట్టిగా వచ్చారండి. సాయంత్రం అయిపోయింది కదా, ఎటు చూసినా జనాలే ఉన్నారు. మేము వచ్చినప్పుడు అయితే పొద్దున అసలు జనాలే లేరండి, మేమే ఉన్నాం. అలాగ మధ్యాహ్నం నుంచి జనాలు పొలవమంట పెరగడం మొదలెట్టారండి. హాయ్ అండి. సముద్రంలో అయితే తానం ఎంత సోపు చేసినా సరే మాకు ఇంకా తనువు తీరలేదు. కాకపోతే ఈ లోపల పోలీసులు వచ్చారు. అలలు పెరిగిపోతున్నాయి, సముద్రంలో తానాలు చేయకూడదు, అందరూ పైకి వచ్చామన్నారు. అందుకని పైకి వచ్చేసామండి. అయినా నాకు పేరవప్పకి ఇంకా అక్కడే గట్టు వారణ నుంచుని ఇక్కడ నుంచుని మీతో మాట్లాడుతున్నానండి. సముద్రం వారణ కసోపు ఉన్నట్టు ఉంటదని. ఇంకా వీడియో అయిపోయిందండి. ఇది లాస్ట్ మొక్క అండి. ఒకసారి చుట్టూరు, ఒకసారి పేరుపాలెం ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపిస్తాను. ఒకసారి చూడండి. చుట్టూరు చూపిస్తానండి. అక్కడేమో గుళ్ళు ఉంటాయి, అక్కడ కొట్లు గట్టన్నీ అక్కడే ఉంటాయండి. ఇంక వీళ్ళందరూ జాయిగా రోడ్డు మీద నడిచేస్తున్నారండి. ఇంకా జనాలు అయితే గట్టిగా ఉన్నారండి. ఇంకొన్ని ఇక్కడ కొట్లు ఉంటాయండి రోడ్డు మీద. ఏం కావాలంటే కొనుక్కోవచ్చండి. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. అందరికీ నమస్కారం అండి. బాయ్ అండి.